నెక్స్ట్ ఇంజనీరింగ్ అంటే స్టడీ ఆఫ్ సంథింగ్. అంటే ఈ స్టడీ ఆఫ్ సంథింగ్, ఈ సంథింగ్ అనేది ఏంటి? స్టడీ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇస్ కాల్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఇంకొకటి సాఫ్ట్వేర్ అంటే ఇట్ ఈస్ డెవలప్డ్ బై ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అంతే కదా, కొన్ని రూల్స్ కొన్ని కండిషన్స్ పెట్టి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని అప్లికేషన్ ఏదైతే డెవలప్ చేస్తామో దాన్ని మనం సాఫ్ట్వేర్ అంటాం. ఓకేనా? ఇప్పుడు సాఫ్ట్వేర్ ఓకే. ఇంజనీరింగ్ అంటే స్టడీ ఆఫ్ సంథింగ్ అని చెప్పుకున్నాం కదా. స్టడీ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇస్ కాల్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సబ్జెక్ట్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇది. ఓకేనా? ఇప్పుడు ఓకే, నెక్స్ట్ ఈ సబ్జెక్ట్ వల్ల యూజ్ ఏంటి? ఏదైనా ఐడియా ఉందా మీకు? ఈ సబ్జెక్ట్ వల్ల యూజ్ ఏంటి? ఈ సబ్జెక్ట్ వల్ల యూజ్ ఏంటి? సబ్జెక్ట్ దీని వల్ల యూజ్ ఏంటి అని అంటే కనుక మనకి ఈ సబ్జెక్ట్లో ఏం చూస్తామనంటే మనము సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఫేస్ చేసే డిఫికల్టీస్, హర్డిల్స్, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటారు కదా, సాఫ్ట్వేర్ మెయిన్ టీంలో ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటారు కదా, ఈ ప్రాజెక్ట్ మేనేజర్స్ వాళ్ళు ఫేస్ చేసే డిఫికల్టీస్ ఏవైతే ఉంటాయో అండ్ అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత మనం మళ్ళీ దాన్ని డెవలప్ చేసిన అప్లికేషన్ మాడిఫై చేయగలం. దాన్ని మళ్ళీ రిట్రీవ్ చేసుకోగలం, మాడిఫై చేసి మళ్ళీ పబ్లిష్ చేయగలం ఆన్లైన్లో. ఇప్పుడు ఏదైనా ఎర్రర్స్ బగ్స్ వచ్చినాయి అంటే కనుక మనం ఎలా సాల్వ్ చేయాలి? సాల్వ్ చేసే ప్రొసీజర్లో సాఫ్ట్వేర్ అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నానంటే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్స్ ఏంటి? దాంతోపాటు కొన్ని డెవలప్మెంట్ మోడల్స్ అని ఉంటాయి. వాటర్ఫాల్ మోడల్ అని, అజైల్ మోడల్ అని, ర్యాపిడ్ డెవలప్మెంట్ మోడల్ అని కొన్ని మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఆ మోడల్స్ అంటే ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేస్తాం? ఓకేనా? సో ఇవన్నీ కూడా ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో చూస్తాం. ఓకేనా? క్లియర్ అవ్వాలి సబ్జెక్ట్ దేనికి ఉపయోగపడుతుంది. ఇట్ ఇంప్రూవ్స్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఓకేనా? Due to the software engineering process, time complexity will be less. Okay? అంటే ఇందా చెప్పుకున్నాను మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వల్ల ఆబ్జెక్టివ్స్ అంటే యూజెస్, మెయిన్ పాయింట్స్. లేకపోతే దీని వల్ల యూజెస్ నేను చెప్పుకున్నాను కదా ఇదే. మనకి ఏంటి అంటే కనుక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ప్లానింగ్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఇంకొక డెఫినిషన్ ఏదైనా ఉంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మీకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో ఏంటంటే మార్క్స్ ఈజీగా రావాలంటే ఫ్లో చార్ట్ వేసుకోవాలి. ఫ్లో చార్ట్స్ ప్రతి క్వశ్చన్ కి ఉన్నా లేకపోతే ఫ్లో చార్ట్స్ అనేది మీరు రిప్రజెంట్ చేశారంటే కనుక ఎస్ గ్రేడ్ అనేది వస్తుంది ఈజీగా, టాప్ గ్రేడ్ వస్తుంది. ఓకేనా? ఇది మెయిన్ ఆబ్జెక్టివ్ ఫస్ట్ ఏం రాస్తారు? మెయిన్ ఆబ్జెక్టివ్ ఫస్ట్ పాయింట్ ఏం రాస్తున్నారు? ఏంటి? ప్రొడ్యూసెస్ హై క్వాలిటీ సాఫ్ట్వేర్స్ అని రాస్తున్నారు కదా. ఎందుకు రాస్తున్నారు ఆ పాయింట్ అంటే మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో బగ్స్ అండ్ ఎర్రర్స్ తక్కువ ఉంటాయి. బై యూజింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ we can develop the application, we will reduce the bugs and errors. ఎందుకు అని అంటే మనం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫాలో అవుతాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? డెవలప్మెంట్ ఫేజ్. తర్వాత డెవలప్మెంట్ ప్రాసెస్ అంతా అయిన తర్వాత నెక్స్ట్ టెస్టింగ్ లోకి వస్తుంది. టెస్టింగ్ అయిన తర్వాత డిప్లాయ్మెంట్ లోకి వస్తాం. డిప్లాయ్మెంట్ ఇది అయిన తర్వాత మనకి ఏమవుతుందంటే మళ్ళీ ఏదైనా బగ్స్ ఎర్రర్స్ వచ్చినాయో మీకు అర్థమైందా? డిప్లాయ్మెంట్ అంటే ఏం కాదు. ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేశారంటే ప్రాజెక్ట్ ఓపెన్ ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ అటెండెన్స్ పార్ట్లే ఉంటుంది. ఓకేనా? మన కాలేజ్ది అటెండెన్స్ పార్ట్లే ఉంటుంది. అదేంటి? అదొక సాఫ్ట్వేర్, అదొక ప్రాజెక్ట్ కదా. ప్రాజెక్ట్ టైపింగ్ చేసి డిప్లాయ్మెంట్ చేశారు. మనకి టైపింగ్ వాడుకుంటూ వెబ్సైట్లో వచ్చేస్తారు అప్లికేషన్ కదా. ఇప్పుడు అటెండెన్స్ చేస్తున్నప్పుడు టైటిల్ వాళ్ళ నేమ్స్ ఉంచినప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళ నేమ్స్ టైప్లో ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఎర్రర్ వచ్చినట్టే, బగ్ వచ్చినట్టే కదా, డేటా మిస్మ్యాచ్ అయినట్టే కదా. సో మనం అప్లికేషన్ డెవలప్ అయిన తర్వాత డెవలప్ చేసిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ మనం మాడిఫై చేయొచ్చా అంటే చేయొచ్చు బై యూజింగ్ సమ్ మోడల్స్. ఈ మోడల్స్ మనం సెకండ్ పార్టీలో వెళ్దాం. ప్రస్తుతం కొన్ని మోడల్స్ యూజ్ చేసుకొని వెళ్ళవచ్చు. ఇక్కడ దాకా చెప్పాను. ఓకేనా? సో బై యూజింగ్ ఈ ప్రాసెస్ ద్వారా నేను ఫస్ట్ పాయింట్ రాస్తాను కదా, మనము డెవలప్మెంట్ స్టేజెస్లో కూడా
మీరు డేటా రిట్రీవ్ చేసుకొని మోడిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏం రాశారు? ఆబ్జెక్టివ్స్ లో it reduces డెవలప్మెంట్ కాస్ట్. ఎందుకు అంటే మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ మోడల్స్ చెప్పుకున్నాం కదా, ఈ మోడల్స్ బేస్ చేసుకొని మనం మళ్ళీ అప్లికేషన్ రీడిజైన్ చేయొచ్చు, రీబిల్డ్ చేయొచ్చు కదా. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ అప్లికేషన్ వదిలేసి సెపరేట్ అప్లికేషన్ బిల్డ్ చేయాల్సిన కాన్సెప్ట్ అయితే లేదు, అంతే కదా. ఇప్పుడు కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఏదో గవర్నమెంట్ సైట్ లో ఏదో ప్రాజెక్ట్ ఒప్పుకున్నారు, మీ టీసీఎస్ కంపెనీ ఏదో కంపెనీ, ఓకేనా. వాళ్ళకి ఏదో ఎర్రర్ వచ్చింది, డేటా సరిగ్గా మిస్మ్యాచ్ అవ్వలేదు,